ఊర్వశి ఎవరు? ఏమండి? అమ్మ రమ్మగారు మిమ్మల్ని కాదు, ఊర్వశి లేదా? ఉంది, పంపిస్తా ఉండండి. ఊర్వశి, సర్పం గారు వచ్చారే? ఏంటి సర్పం? మొన్న కాస్త కాఫీ పొడి అప్పు తీసుకున్నాను కదా, ఇచ్చి పెడదామని వచ్చాను. మీ నాన్న కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా గురకలు కొడుతూ నిద్రపోవడమేనా? మీ అక్కగారికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నాడా? లేదు సర్పం, నాన్నేం పట్టించుకోడు. ఆ పనేదో మనం చూడాల్సిందే. ఏమిటో గుండెల మీద గాడి పొయ్యి లాంటి 50 ఏళ్ల పెద్ద కూతురు పెళ్లి విషయం ఈషన్ మాత్రం పట్టించుకోకుండా డీజిల్ ఇంజన్ కోతల్లాంటి శబ్దాలు చేసుకుంటూ రోజుకి 26 గంటలు నిద్రపోతున్నాడంటే ఇంకా మనిషిని ఏమనాలి? ఇదంతా నా దౌర్భాగ్యం ఊర్వశి. మీ అక్కకి పెళ్లి కాకుండా నీకు కాదు, మీ అక్కకేమో నేను బతికుండగా పెళ్లి కాదు. నేనేమో నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోలేను. ఆ జన్మాంతం పై ఇంటో నువ్వు, కిందింటో నేను పడి ఉండాల్సిందే తప్ప ఒకింటి వాళ్ళం కాలేం. ఇదంతా నా జాతకం. కానీ ఈ డీజిల్ ఇంజన్ కాస్త డీజిల్ పోయి కోతలు కూసుకుంటూ పడి ఉంటుంది. నమస్కారం మాస్టారు. హోటల్ మాస్టారా, ఏమిటి ఇలా వచ్చారు? రాత్రంతా కంటి మీద కునుకులేదండి. రాయుడు గారు ఆ పిల్ల రాక్షసుడు బండబూతులతో జుగల్బందీ కచేరీ చేసినట్టుగా కళ్ళొచ్చి నాకు మాత్రం నిద్ర పట్టి చచ్చిందా మాస్టారు? ఓ పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చిన కోతలు కూసాడా రాయుడు గారు? ఏం చెయ్యాలో నాకు ఏం పాలుపోవడం లేదు. అటు ఇటు చూసి ఆ పసివెద కాళ్ళ మీద పడైనా సరే వాడికి ఓ చెంచాడు విద్య నేర్పి వాళ్ళ నాన్నగారికి చూపించి తిరాలి మాస్టారు, లేకపోతే మన ఆబోరు దక్కదు. మరే అందరినీ రమ్మనండి. ఆ కుర్ర కంసుణ్ణి, పిల్ల హిరణ్యకశిపుణ్ణి వెతికి పట్టుకుని మోకొమ్మడిగా వాడి కాళ్ళ మీద అమ్మో అమ్మో, ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండెలు తీసిన బంటనుకోలేదు మాస్టారు. మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మన గాలి తీసి పారేశాడు. అసలు క్రీస్తు శకం 1432 నుంచి 1682 దాకా, అంటే నామ సంవత్సరం వేస్తారు. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడు ఆ సుంఠ. ఇంక వాణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు మాస్టారు. ఉన్న పంచెలు బనీళ్లు చించేసుకుని రైస్ మిల్లో పనిచేయడానికి తయారైపోవడమే మంచిది. బీడీలు చదివి బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్లో పనిచేయాల్సిందే, అంతే, తప్పదు. మాస్టారు, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వద్దు మాస్టారు, వద్దు. ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి వెర్రి వెధవలం అవటం నాకు ఇష్టం లేదు. ఇందాక విన్నారు కదండి, మనతో ఆపకుండా మన వంశ మూల పురుషుల్ని, తాత ముత్తాతల్ని కూడా బరిలోకి లాగి బలి చేశాడు ఆయన. అది కాదు మాస్టారు, రామకృష్ణ అని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల రాక్షసుని దారిలోకి తెగలనిపిస్తుంది. అవును మేస్టారు, మన ఫేసులు మరీ పాతవైపోయి ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్ల వెధవకి మరీ చులకనైపోతున్నాం. ఎవరైనా కొత్త మాస్టర్ని పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. నిజమే మాస్టర్, అదొక్కటే మార్గంలో తోస్తుంది. సరే, వచ్చడివాడు ఫల్గునుడు మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా. వాసు మాస్టారు, పిలిపించండి మీ స్నేహితుడు. అయ్యో అయ్యో, ఈ వేషం ఏమిట్రా తిక్కసనాసి? నేను మన పొలంలో కూలి పని చేయాలని నిర్ణయించుకున్నాను బామ్మ. అదేం నిర్ణయం నీ బిడ్డాకుడు? ఏం చేయమంటావే, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, వేరెక్కడ ఉద్యోగం దొరికి చావట్లేదు. రాను ఉద్యోగం కోసం కాసు కూర్చోవడం కంటే ఉన్న పొలంలో పని చేసుకోవడం మంచిదని. అదేం మాటలరా తింగర వెధవాని. అమ్మవారు ఉందిరా, కనకదుర్గమ్మ తల్లి ఉంది. ఆ తల్లి మనకు అన్యాయం చేయదురా. నీకు ఉద్యోగం వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. అవతరం చూడు, ఎక్కడి నుంచో చూడరా. తిమ్మాపురం స్కూల్ నుంచి ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది బామ్మ. చూసావా, కనకదుర్గ మహత్యం అంటే ఇదేరా. అమ్మ తల్లి గురించి ఇలా అనుకున్నామో లేదో అలా ఓ దారి చూపించింది ఆ తల్లి. బామ్మ, కట్టుకథలు చెప్పకు. ఇది కనకదుర్గ మహత్యం కాదు, సూర్యకాంతమ్మ మహిమ. నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం ఇప్పించాలని నువ్వు చేసి నీకు ఒక ట్రిక్ ఇది, అవునా? ఒట్టురా బుద్ధులు, ఆ కనకదుర్గమ్మ మీద ఒట్టు. అసలు నాకు ఆ ఊరే తెలీదు. అలాంటప్పుడు నేను వాళ్ళతో ఏం లాలోచి చెబుతాను చెప్పు. ఇది నిజంగా అమ్మవారి మహిమే. సరే, నీ మాటలు నమ్మి వెళుతున్నాను బామ్మ. అక్కడ కూడా నువ్వు ఏదైనా కుట్ర చేసావని తెలిసిందో ఇక ఈ జన్మకి ఇంటర్వ్యూకి వెళ్ళంతే. మట్టి తట్టలు మోసుకుంటూ బతుకుతా. కనకదుర్గమ్మ తల్లి, మా పిచ్చి వెధవకి ఉద్యోగం ఖాయం అయ్యేలా చూడు తల్లి. హలో గురు. హలో లతనా? మా స్కూల్లో తెలుగు మాస్టర్ ఉద్యోగానికి వేకెన్సీ రావడంతో నేనే మా హెడ్ మాస్టర్ గారికి చెప్పి నీకు ఇంటర్వ్యూ కార్డు పంపించాను. థ్యాంక్స్. ఆయన చాలా మంచివాళ్లే. అలాగా?
పద ఈ పెట్టిన మా ఇంట్లో పడేసి ట్రావెల్స్ బంగ్లాకి వెళ్దాం. సాయంత్రం నీకు అక్కడ ఇంటర్వ్యూ ఉంది. సరే. టోటల్ గా నా ఫేస్ ని అమ్మో చెయ్యకూడని పని అయ్యి బాబోయ్ చేసేస్తాం అన్నమాట. అమ్మో మేస్టారు ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏం చెప్పమంటారు మేస్టారు? ఒక్క క్షణం అలా కన్ను మూశాను. ఆ పిల్ల రాక్షసుడు కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆహా ఓహో సుందర భాష వాడాడు. ఈ మధ్య కళల్లో కూడా వస్తూ సావచితగా బాధేస్తున్నాడు మాస్టారు. నా చిటిక నా తిట్టు ఇంకా తిట్టు బాగా తిట్టు. పిల్ల రాక్షసుడు పొగరంచడానికే కొత్త మాస్టర్ని పిలిపించాం కదా. ఈ పాటికి వాసు మాస్టర్ కొత్త మాస్టర్ని తీసుకొస్తూ ఉండుంటారు. అయ్యి బాబా కొత్త మంత్రి గారు వచ్చేస్తున్నారు. రండి రండి. కొత్త మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఆహా మన కష్టాల్ని కడతీర్చడానికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే వస్తున్నాడయ్యా. ఆహా మన జీవితంలో ఉన్న చీకటిని వెన్నెలతో పెయింట్ చేయడానికి అద్వితీయుడైన కళాకారుడు వస్తున్నాడు. క్రీస్తు పూర్వం 327 అంటే రక్తాక్షరామ సంవత్సర భాద్రపద శుద్ధ తదినాడు అలెగ్జాండర్ వచ్చినట్టు విచ్చేస్తున్నాడు. మాస్టర్ ఆ. రామకృష్ణ గారు ఆయన మా హెడ్ మాస్టర్ శరభలింగం గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. వాసురావు మేస్టారు ఈ స్కూల్ చరిత్ర గురించి మీకు చెప్పే ఉంటారనుకుంటాను. కొంత చెప్పాడండి. సరే మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. కాస్త క్లిష్టమైనవే అనుకోండి. మీరిచ్చే జవాబుల్ని బట్టి ఈ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. అడగండి. భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ. చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంది. రెండవ ప్రశ్న, 2 రెళ్ళు ఎంత? 4. లెక్కల్లో అమోఘమైన ప్రవేశం ఉంది. మూడవ ప్రశ్న, క్రికెట్ ఆటలో ఆటగాడి వెనకాల పాతే 3 కట్టెల్ని ఏమిటంటారు? వికెట్స్. ఆటల్లో అమోఘమైన అనుభవం ఉంది. ఆఖరిది అత్యంత క్లిష్టమైన ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సారీ గామా తర్వాత స్వరాలు ఏమిటి? పదండి సార్. సంగీతం గొప్ప పరిజ్ఞానం ఉంది. మాస్టారు మీరు మాకు బాగా నచ్చారు. ఈ ఉద్యోగం మీకే ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు నెలకి 3500 జీతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. 3500 ఈ పల్లెటూళ్ళలోనా? సరే ఖర్చులు తట్టుకోవడానికి ఆ అంకె సరిపోదనుకుంటే 4000 చేసుకోండి. తర్వాత మీరు రేపే ఉద్యోగంలో చేరాలి. రేపంటే కొద్ది కష్టం మాస్టర్. ఊరెళ్ళి మా బామ్మని తెచ్చుకోవాలి. ఆ ఏర్పాట్లు మేము ఎప్పుడో చేసేసాం మాస్టారు. ఈ పాటికి మీ బామ్మగారు మా ఊరి పొలిమేరలోకి వచ్చేసి ఉంటారు. అదేమిటి మాస్టారు? అది మా ఊరి మర్యాద మాస్టారు. ఇప్పుడు ఆవిడ వస్తే ఎక్కడుంటుంది? ఇల్లేదైనా వెతుక్కోవాలి కదా. ఆ ఏర్పాట్లు చేశాం మాస్టారు.